Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. So today I want to discuss most important tips before exam, last minute tips of for the exam TGPSC DAO. సో ఇవి ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో డెఫినెట్గా ఈ 8 ఇంపార్టెంట్ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు నార్మల్గా స్కోర్ చేసే కన్నా ఎక్కువ స్కోర్ ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ టిప్. సో టీజీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ అనేది మనకి 30th జూన్ నుంచి 4th జూలై వరకు జరుగుతుంది. అంటే మొత్తంగా 5 డేస్లో జరుగుతుంది, ఏదో ఒక రోజులో జరిగిపోవట్లేదు. సో ఒక రోజులో జరిగింది అనుకోండి, నార్మలైజేషన్ అనే థింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా నార్మలైజేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో దీన్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, నార్మల్గా నార్మలైజేషన్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ థింగ్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ షిఫ్ట్ అండ్ యావరేజ్ మార్క్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ షిఫ్ట్. ఈ రెండే చూస్తారు మెయిన్ థింగ్. ఓకే, ద హైయెస్ట్ మార్క్స్ ఆర్ స్కై రోరింగ్, అంటే చాలా ఎక్కువ ఉండి, అండ్ ద యావరేజ్ ఈజ్ ఆల్సో గుడ్, యావరేజ్ మార్క్స్ కూడా ఎక్కువగా ఉంటే దెన్ ద బెనిఫిట్ ఆఫ్ నార్మలైజేషన్ ఈస్ గోయింగ్ టు బి మినిమం. అందుకనే దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, మీకు పేపర్ కనుక ఈజీగా వచ్చింది అనుకోండి, మీకు నార్మలైజేషన్, ఆఫ్టర్ నార్మలైజేషన్ మీ యొక్క రా స్కోర్కి నార్మలైజేషన్ స్కోర్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే, అదే మీకు టఫ్ ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీకు ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ తక్కువ ఉంటుంది, యావరేజ్ స్కోర్ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు నార్మలైజ్డ్ స్కోర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట రా స్కోర్ కన్నా. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, బట్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ నార్మలైజేషన్. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అది ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా కూడాను దేన్ని మీ మైండ్ని ఇంపాక్ట్ చేయొద్దు. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఈజీ దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ టఫ్ దెన్ ఆల్సో సమ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. ఓకే, ఇప్పుడు మీరు మైండ్లో ఏమనుకుంటారంటే సార్ ఈజీగా వస్తే ఏంటి ఇంపాక్ట్ మాకు? ఇప్పుడు మీరే అంటున్నారు టఫ్గా వస్తే నార్మలైజ్డ్ మార్క్స్ ఎక్కువ వస్తాయని, మరి ఈజీగా వస్తే ఏంటి అంటే, ఈజీగా ఉండడం వల్ల కూడా ఏ విధంగా ప్లస్ పాయింట్ అవుతుందంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఈజీగా కనిపించడం వల్ల చాలా ఫ్లో అనేది మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, ప్రతి క్వశ్చన్ని చాలా చాలా ఫాస్ట్గా చేయగలరు. అదే మీకు టఫ్గా ఉందనుకోండి, నార్మల్గానే మీ మైండ్ కొంచెం డీలా పడిపోతుంది అనమాట తెలియకుండానే. సైకాలజీ ప్రకారం మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ టఫ్గా కనిపిస్తే మీరు ఎంత తెలివైన వాళ్ళైనా కొంచెం డీలా పడిపోతారు. సో అది ఒక డ్రాబ్యాక్. ఓకే, టఫ్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్, ఇఫ్ ఎగ్జామ్ ఈజ్ టఫ్ ఫర్ యూ ఇట్ ఈస్ టఫ్ ఫర్ ఆల్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో చాలామంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీరు కనుక ఈ సెకండ్ పాయింట్ ఎవరికి వర్తిస్తుందంటే, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఆస్పిరెంట్, ఇఫ్ యు ఆర్ ఏ జెన్యూన్ ఆస్పిరెంట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్లైస్ ఫర్ యూ. అసలు మీరు ఎగ్జామ్కి ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి మీకు కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం కాదనమాట. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూ పుట్ టోటల్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ఎగ్జామ్, స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ టఫ్ ఫర్ యూ డెఫినెట్లీ ఇట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీ వన్. సో అది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే, వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 100 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ వాళ్ళకి వచ్చి అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, రిమైనింగ్ 70 రావు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను 30 పెట్టాను, 30 నేను పెట్టగలిగానంటే ఖచ్చితంగా పేపర్ చాలా టఫ్గా ఉంది అనుకుంటూ, ఇప్పుడు ఈ 30 మార్క్స్ ఎలాగున్నూ నాకు మాత్రమే టఫ్గా ఉందేమో, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా 50+ తెచ్చుకుంటారు స్కోరు, సో కాబట్టి నేను ఎలాగున్నూ క్వాలిఫై అవ్వను, కాబట్టి ఈ 70లోని నాకు తెలిసినా తెలియకపోయినా కొన్ని క్వశ్చన్స్ పెట్టేద్దామని పెట్టేస్తారు. పెట్టేయడం వల్ల నెగిటివ్ మార్క్స్ పోయి 30 మార్క్స్కి వచ్చిన వాళ్ళు కూడా నెగిటివ్ మార్క్స్తోని 15, 16కి వచ్చేస్తారు. సో చూస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసా? 22 ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్గా 30 కరెక్ట్గా పెట్టుకున్నా కూడాను కట్ ఆఫ్ రీచ్ అయ్యేవాళ్ళు, కానీ వీళ్ళు అవ్వమేమో అన్న భయంతో మిగతా క్వశ్చన్స్ అన్ని పెట్టడం వల్ల వీళ్ళు ఏమైపోతారు, అసలు ఆ కట్ ఆఫ్కి రీచ్ అవ్వరు అనమాట. సో ఇది నెగిటివ్ మార్కింగ్ ఉండేటప్పుడు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్. ఇక్కడ మనకి డిఏఓ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, కానీ టఫ్గా వచ్చినంత మాత్రాన మీ మైండ్ని ఏమాత్రం కూడా డీలా పెట్టకుండా ప్రతి క్వశ్చన్ని చాలా కాన్ఫిడెంట్గా మీరు అటెంప్ట్ చేయాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ చాలామంది ఇక్కడ ఈ నార్మలైజేషన్ గురించి వచ్చేటప్పుడు ఏంటంటే యాక్యురసీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనుకుంటారు.
ఓకే. చాలామంది అంటుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే నేను రీసెంట్‌గా సీజీఎల్ యాస్పిరెంట్స్‌లో చాలామంది మార్క్ లిస్ట్ చూసాను. సో, వాళ్ళకేంటంటే స్కోర్ ఒక 130 వచ్చిందనుకోండి. ఓకే. 130 వస్తే వాళ్ళ నార్మలైజ్డ్ స్కోర్ 150 అయ్యాయి. సేమ్ షిఫ్ట్‌లోనే సేమ్ అంటే వితౌట్ అంటే ఇప్పుడు ఈ 130 మార్క్స్ అనేది 80% యాక్యురసీ అనుకోండి. ఓకే. ఇంకెవరో 90% యాక్యురసీ వాళ్ళకి కూడాను 130 వచ్చాయి అనుకుందాం. వాళ్ళకి కూడాను నార్మలైజ్డ్ స్కోర్ 150 వచ్చింది ఇన్ ద సేమ్ షిఫ్ట్. ఆ షిఫ్ట్‌లోనే వాళ్ళకి. సో, కాబట్టి యాక్యురసీ మీద అది ఏమాత్రము ఇంపాక్ట్ చూపించదు. ఓకేనా? సో, కాబట్టి మీరు చాలామంది ఇదొక మిస్‌కన్సెప్షన్ ఉంది. నా దగ్గర అది నేను ఒరిజినల్‌గా కొన్ని చూసాను కాబట్టి మార్క్స్ లిస్ట్. కాబట్టి నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మోస్ట్‌లీ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్యురసీ. యాక్యురసీ మీద ఏం డిపెండ్ అవ్వదు. కాబట్టి మీరేం అలా ఆలోచించొద్దు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. Write at least one mock test and that to attempt the test as per the main exam timings. మనకి ఇప్పుడు పేపర్ 2 మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడమ్మా 2:30 నుంచి 5 వరకు కదా. సో ఎగ్జామ్ ఈ రోజు లేకపోతే రేపు మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికన్నా ముందు మినిమం ఒక్క మాక్ టెస్ట్ అయినా రాయండి. అది కూడాను ఖచ్చితంగా దేంట్లో రాయండి, పీసీ పర్సనల్ కంప్యూటర్ ఆ ల్యాప్టాప్లో మాత్రమే రాయండి, మొబైల్లో రాయొద్దు. రాసేటప్పుడు ఎగ్జామ్లో ఎలా అయితే మీరు కూర్చుంటారో అలా కూర్చొని రఫ్ షీట్స్ ఒక 5 or 6 పెట్టుకొని రాసుకోండి. అంతేగాని చుట్టూ బుక్లన్నీ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కూర్చొని రాయడం అట్లా కాదు. ఎగ్జామ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలానే కూర్చొని మినిమం అట్లీస్ట్ ఒక్కటి కూడా రాయకుండా వెళ్తే మాత్రం డెఫినెట్గా అమ్మ మీరు ఇబ్బంది పడతారు. స్వామి రంగా ఖచ్చితంగా మీరు చాలా బాధపడతారు తర్వాత ఎగ్జామ్ అయిపోయాక. అయ్యో నేను ఒక్కటైనా మాక్ టెస్ట్ రాసి ఉండాల్సిందే అని ఖచ్చితంగా బాధపడతారు. ఓకే. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఫర్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ దిస్ డిఏఓ ఎగ్జామ్ ఫర్ ద ఫస్ట్ టైం, దట్ టు ఇన్ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్లో మొదటిసారిగా రాసే అభ్యర్థి ఎవరైనా కూడాను ఈ టిప్ని ఖచ్చితంగా పాటించండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. మాక్ టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ మోటివేషన్ ఆర్ డిమోటివేషన్, ఇట్స్ ఫర్ టైం మేనేజ్మెంట్. సో చాలామంది మాక్ టెస్ట్ రాయడానికి భయపడుతుంటారు. మనం పెట్టే మాక్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్లు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవుట్ ఆఫ్ 300 మార్క్స్ వాళ్ళకి ఒక 200 వచ్చి అనుకోండి, డిమోటివేట్ అయిపోతారు. 200కి నాకేం వస్తుంది, ఇంత కష్టంగా పేపర్ ఇచ్చేసారేంటి, ఇదేంటి అదేంటి ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి అనడం, లేకపోతే వీడే డిమోటివ్ అయిపోవడం. ఇది కాదు అసలు. ఇది ద మాక్ టెస్ట్ మెయిన్ థింగ్ అనేది ఇది కాదు. మీకు మార్క్స్ సపోజ్ 300 వచ్చేసాయి అనుకోండి, మీరేం పెద్ద తోపని కాదు అక్కడ. ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇచ్చారని కాదు అక్కడ అసలు మ్యాటర్ అనేది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద గెటింగ్ హౌ మెనీ మార్క్స్ యు ఆర్. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఎందుకు మీరు మాక్ టెస్ట్ రాయాలి అంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మాక్ టెస్ట్ ఈజ్ ఫర్ నోయింగ్ హౌ మచ్ టైమ్ యు ఆర్ టేకెన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. మీరు అర్థమెటిక్ క్వశ్చన్స్ లేకపోతే మెన్సురేషన్ క్వశ్చన్స్, జామెట్రీ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి ఎంత టైం తీసుకుంటున్నారు. మీకు 2.5 hours అంటే 150 minutesలో మీరు 150 బిట్స్ పెట్టగలుగుతున్నారా లేదా అనేది మెయిన్ తెలుసుకోవాలి. ఓకే. ఇదే మెయిన్ థింగ్. మీరు 150 minutesలో మీరు ఫర్ సపోజ్ 120 బిట్సే చూడగలిగారు అనుకుందాం. ఒక మాక్ టెస్ట్ రాశారు, 120 బిట్సే మీరు రాయగలిగారు, 30 బిట్స్ రాయలేకపోయారు. మరి మెయిన్ ఎగ్జామ్లో ఈ 30 బిట్స్ కూడా కవర్ చేసేలా ఉండాలి కదా. అంటే మీరు ఈ 120 బిట్స్ కోసం ఖచ్చితంగా ఏదో కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం పెట్టేయడం, లేకపోతే క్యాలిక్యులేషన్ స్లోగా చేయడం, ఇట్లా ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. అది చేయకుండా ఉండాలి అనేది తెలుసుకోగలగాలి. ఈ 30 బిట్స్ని ఆ టైంలోని మీరు చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. ఇట్లా ఎనాలిసిస్ అనేది టైం మేనేజ్మెంట్ మీదే ఆధారపడాలే తప్ప నాకు 200 వచ్చేసాయి, 220 వచ్చేసాయి, నేను ఈ 80 మార్కులు ఎలా పెంచుకోవాలి అది కాదనమాట. మీరు 80 మార్కులు పెంచుకోవడం కన్నా ముందు ఆ 40 క్వశ్చన్లు మీరు ఎందుకు చేయలేదు, 40 క్వశ్చన్లకి నాకు ఎందుకు టైం సరిపోలేదు అనేది మెయిన్ పాయింట్, మార్క్స్ అనేది కాదు. ఓకేనా. సో ఎందుకంటే నాకు మొన్న ఎవరో కొంతమంది చెప్తున్నారు అనమాట, సార్ మార్క్స్ ఇది మాక్ టెస్ట్లు రాస్తుంటే మాకు మార్క్స్ తగ్గిపోతున్నాయి, అసలు మేము డిమోటివేట్ అయిపోతున్నాం. అసలు ఆ మైండ్ సెట్టే ఉండకూడదు అనమాట ఒక యాస్పిరెంట్కి. ఓకే. మాక్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అట్లీస్ట్ 1 or 2 రాయాలి మినిమం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. డోంట్ రీడ్ ఎనీ న్యూ కాన్సెప్ట్స్ అండ్ డోంట్ ప్రాక్టీస్ ఎనీ న్యూ మోడల్స్. కొత్తగా ఇప్పుడు ఏది గ్రూప్స్లో, టెలిగ్రామ్స్లోనో, వాట్సాప్లోనో వీటిలోని కొన్ని క్వశ్చన్స్ పెడుతుంటారు కొత్తవి. మీకు అది కొత్తగా అనిపిస్తే అసలు దాని వైపు కూడా చూడద్దు. ఓకేనా.
లేకపోతే కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వచ్చిందనుకోండి, కొత్త ఫార్ములా ఎవరైనా చెప్పారనుకోండి, అస్సలు వద్దు మనకి. ఇంతవరకు చాలా కష్టపడ్డారు మీరు. ఓకే. సో జస్ట్ రివైజ్ వాట్ యు రెడ్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఏదైతే చదివారో దాన్ని రివైజ్ చేసుకోండి. ఏవైతే ఫార్ములాస్ చదువుకున్నారో అవి రివైజ్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు జిఎస్కి షార్ట్ నోట్స్ రాసుకుంటారు, కరెంట్ అఫైర్స్ రాసుకుంటారు, జస్ట్ అవన్నీ రివైజ్ చేసుకోండి. ఏదైతే మీరు ముందు ఆల్రెడీ చదివారో అవి మాత్రమే రివైజ్ చేయండి. మనం ఇంగ్లీష్ క్వశ్చన్స్ దగ్గరగా 20 క్వశ్చన్స్ దాకా వస్తాయని చెప్పాను. దీనికి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, మన యాప్లో కూడా పెట్టాను, ఇంగ్లీష్ మెటీరియల్ అని. ఓకే. సో నేను ఏదైతే రాసుకున్నానో నా ఎస్ఎస్సి ప్రిపరేషన్లో ఆ నోట్స్ పెట్టాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే నాకు ఈ మధ్యన ఇంగ్లీష్ గురించి అడుగుతున్నారు. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ అనేది మీరు ఆల్రెడీ రాసుకున్నారు అనుకోండి, అదే ప్రిపేర్ అవ్వండి. ఏదో కొత్తగా వచ్చిందని మళ్ళీ ప్రిపేర్ అవ్వద్దు. ఇది మీరు ఆల్రెడీ చూసుంటే ఓకే, ఇప్పుడైతే ప్రిపేర్ అవ్వద్దు. ఓకే. అలా మీరు ఏదైనా మీరు రాసుకున్నదే ప్రిపేర్ అవ్వండి తప్ప ఈ 2-3 డేస్ కొత్త నోట్స్లు కానీ, కొత్త మెటీరియల్స్ కానీ, కొత్త ప్రాబ్లమ్స్ కానీ చూడొద్దు. అసలు వాటి జోలికి కూడా వెళ్ళొద్దు. ఓకేనా. నెక్స్ట్, సింపుల్ టిప్ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ లెస్ టైం. తక్కువ టైంలోని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక సింపుల్ టిప్ చెప్తాను చూడండి. ఎగ్జామ్ పేపర్ని 150 క్వశ్చన్స్ కదమ్మా, ఈ 150 క్వశ్చన్స్ని 3 రీడింగ్స్లో మీరు అటెంప్ట్ చేయగలగాలి. 3 రీడింగ్స్లో పేపర్నంతా కూడాను చూడగలగాలి. ఏంటవి? ఫస్ట్ రీడింగ్ అంటే మొత్తం 150 క్వశ్చన్స్ కూడాను మొదటి రీడింగ్లో అటెంప్ట్ ద క్వశ్చన్స్ విచ్ డు నాట్ రిక్వైర్ క్యాలిక్యులేషన్. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా, అంటే పెన్ను పేపర్ మీద పెట్టకుండా చూసి చూడగానే 1 లైన్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి అలా చూసి అలా పెట్టేవచ్చు. అలాంటివి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 150 30 క్వశ్చన్స్ మినిమం ఉంటాయమ్మా. 20 to 30 పక్కా ఉంటాయి. అలా చూసి అలా పెట్టవచ్చు. ఎక్కువ టైం వేస్తే తీసుకోవన్నమాట. అవి అర్థమెటిక్ అవ్వచ్చు, మెన్సురేషన్ అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రీ అవ్వచ్చు, ట్రయాంగిల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏం లేదు, సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్తాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఎంత అని అంటాడు. దీనికి ఏముందమ్మా, √3/4 దానికైనా పెన్ పేపర్ పెట్టాలా? అక్కర్లేదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఫస్ట్ రీడింగ్లో చేసేయాలి. మొత్తం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు ప్రతి క్వశ్చన్ చూడడం, వెంటనే అది చేయగల, పెన్ను పెట్టకుండా చేయొచ్చా చేయలేమా, చేయొచ్చు అంటే చేయడం, లేకపోతే స్కిప్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం. అట్లా ఫస్ట్ రీడింగ్లో చేసుకోవాలి. ఈ 30 క్వశ్చన్స్కి మీరు 20 to 25 మినిట్స్లో చేసేవచ్చు. ఫస్ట్ రీడింగ్ అయిపోయింది అది. ఓకే. నెక్స్ట్ సెకండ్ రీడింగ్లోని స్కిప్ ద లెందీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిప్ చేసేయండి. అంటే ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ 3 to 4 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ ఉన్నా 4 లైన్స్ ఉన్నా పెద్ద పెద్ద క్వశ్చన్లు కనిపించాయి అంటే అది మీకు తెలిసిన కాన్సెప్ట్ అయినా కూడా చేయొద్దు. ఓకేనా. లెందీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కిప్ చేసేసి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తారు. ఓకే. దీనికి మీకు ఈజీగా 1.5 hour పడుతుంది. 1 hour to 1.5 hour పడుతుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి. అలాంటివే ఎక్కువ ఉండవు. ఓకే, సెకండ్ రీడింగ్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి. లెందీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయమ్మా, మ్యాక్సిమం మీకు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. లెందీ క్వశ్చన్స్ 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అవి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసుకుంటారు. 10 or 20 అనుకోండి, 20 క్వశ్చన్స్ ఉన్నాయి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిగిలి ఉంటుంది, 30 minutes. ఆ 30 minutesలో లాస్ట్ లెందీ క్వశ్చన్స్ చేసుకోవాలి. ఈ 3 రీడింగ్స్ ఇట్లా చేసుకొని ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా మ్యాక్సిమం స్కోర్ అనేది చేయగలరు. ఈ టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కావాలంటే ఈరోజు రేపు ఒక 2-3 మాక్ టెస్ట్ రాసి చూడండి, మాక్ టెస్ట్లో అప్లై చేయండి, డెఫినెట్గా మీకే దీని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 7th టిప్, 8 hours స్లీప్ ఈజ్ మస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి ఖచ్చితంగా 8 గంటల నిద్ర అనేది ఉండాలి. నిద్ర లేకపోతే మీ మైండ్ చాలా బాగా పనిచేయడం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు మినిమం 8 hours స్లీప్, అది కూడా చాలా కూల్ స్లీప్ ఉండాలి, టెన్స్డ్ స్లీప్ కాదు, కూల్ స్లీప్ ఉంటే డెఫినెట్గా మీ యొక్క రిజల్ట్ అనేది డ్రాస్టిక్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవడం అనేది చేయాల్సిందే. రాత్రిళ్ళు 12-1 గంట వరకు చదివేసి మార్నింగ్ 5కి లెగిసిపోయి సెంటర్కి వెళ్ళిపోయి ఆ 4 గంటల నిద్రతోని మీరు ఏమాత్రం కూడా మంచి రిజల్ట్ ఇవ్వలేరు. ఓకేనా. సో డెఫినెట్లీ ఫాలో దిస్ టిప్. ఇఫ్ యు ఆర్ హెల్దీ దెన్ ఓన్లీ యూ క్యాన్ గివ్ యువర్ బెస్ట్. ఓకే. నెక్స్ట్,
ఎయిత్ వన్, లాస్ట్ వన్ ఈజ్ ఎవ్రీ వన్ విల్ డూ మిస్టేక్స్ బట్ డోంట్ రిపీట్ ద మిస్టేక్స్. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారమ్మా. అది మీరు మాక్ టెస్ట్లో కొన్ని తప్పులు చేశారనుకోండి, ఓకే, తప్పులు అనేది సహజం, కానీ డోంట్ రిపీట్ ద మిస్టేక్. మీరు మాక్ టెస్ట్లో ఒక మిస్టేక్ చేశారు, అదే మిస్టేక్ మళ్ళీ మెయిన్ ఎగ్జామ్లో చేయడం అనేది మూర్ఖత్వం అన్నమాట. అలాంటి పని ఎప్పుడూ చేయొద్దు. మీరు ఎప్పుడైతే మిస్టేక్ ఆల్రెడీ చేసేసారో ఆ మిస్టేక్ అక్కడితో అయిపోయింది. దాని గురించి మళ్ళీ మీకు ప్రస్తావన కానీ మళ్ళీ అదే మిస్టేక్ని చేయడం కానీ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఆస్పిరెంట్, ఇఫ్ యు ఆర్ జెన్యూన్ ఆస్పిరెంట్, మిస్టేక్స్ అన్నీ కూడాను మీరు ఒక దగ్గర నోట్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ ముందు చూసుకుంటే ఆ మిస్టేక్స్ని ఖచ్చితంగా నేను ఈ మిస్టేక్ని మొన్న చేశాను ఆ ఎగ్జామ్లో, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేను కేర్ఫుల్గా చదవాలి. వాడు రేడియస్ అడిగాడా, డయామీటర్ అడిగాడా, ఎక్స్ అడిగాడా, 2x అడిగాడా, లేకపోతే p/q అడిగాడా, q/p అడిగాడా, ఇట్లా ప్రతి క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా చదువుతాం. సో కాబట్టి మిస్టేక్స్ చేయడం వల్ల మీరేమి ఇబ్బంది పడరు, కానీ చేసిన మిస్టేక్నే చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఓకేనా? సో దీస్ ఆర్ ద మోస్ట్ 8 ఇంపార్టెంట్ టిప్స్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై మీ. సో డెఫినెట్గా మీకు ఈ టిప్స్ అనేవి మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు మీరు అటెంప్ట్ చేసేటప్పుడు కానీ డెఫినెట్గా యూజ్ అవుతాయని ఆశిస్తూ I will conclude this session, and I wish you all the best to all the aspirants of DAO exam. And last but not least, మన యాప్లో ఏదైతే మ్యాథ్స్ విత్ మనీ యాప్లోని మనం ఆల్రెడీ మాక్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేసాం. ఓకే, సో టోటల్గా 12 మాక్ టెస్ట్స్ which included not only 12 mock tests, we also included TSPSC DAO paper and also APPSC DAO paper with clear cut video explanations were already in our app. And last 1 week offer ki మనం దీన్ని 299 రూపీస్కే ప్రజెంట్ ఇస్తున్నాం. సో కాబట్టి ఇంకా ఎవరైనా రాయాలి అనుకుంటే మాత్రం ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా టీజీపీఎస్సీ డిఓ కనుక ప్రిపేర్ అయ్యేటట్లుంటే ఈ మాక్ టెస్ట్ గురించి చెప్పండి. ఇఫ్ మీరు పెయిడ్ మాక్ టెస్ట్ గురించి అసలు మీరు రాయలేము, మేము ఫ్రీ అయితేనే రాస్తాము అంటే దీంట్లో 12 మాక్ టెస్ట్లో 11th మాక్ టెస్ట్ అనేది అందరికీ ఫ్రీ ఇచ్చాము. సో దిస్ 11th మాక్ టెస్ట్ ఈజ్ యాజ్ పర్ ది ప్యాటర్న్ విచ్ వాజ్ గివెన్ బై ది టీఎస్పీఎస్సీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కండక్ట్ చేసిందో అట్లానే మనం పెట్టాము. సో దీనికి లాట్ ఆఫ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలామంది స్టూడెంట్స్. కాబట్టి డెఫినెట్గా అటెంప్ట్ చేసి మీ యొక్క స్కోర్ని అలానే మీరు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నారనేది కంపేర్ చేసుకోండి. మీరు ఏమైనా తక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలిగితే మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా ఎట్లా అటెంప్ట్ చేయాలో కూడాను ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఈ 2 డేస్లోని ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చు అనుకుంటే చేసి బెటర్ రిజల్ట్స్ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ very good luck to all of you. Thank you very much. Take care all of you. Jai Hind.